శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. యోగి ప్రేక్షకులకు స్వాగతం. మనం ధర్మపథంలో ఉన్నాం. మనది ఆర్షధర్మం కాబట్టి ఆ ఋషులు తెలియజేసేటటువంటి ధర్మాలని గురించి తెలుసుకుంటున్నాం. అందులో మార్కండేయ మహర్షి చెప్పినటువంటి ధర్మాలు, వనవాసంలో ఉన్నటువంటి ధర్మరాజు తన వద్దకు వచ్చినటువంటి మార్కండేయ మహర్షిని అనేక ధర్మాలు అడిగాడు. వాటిలన్నిటికి కూడా మార్కండేయ మహర్షి సమాధానం చెప్పాడు. అందులో పాతివ్రత్య మహిమ, పతివ్రతా శిరోమణి యొక్క విశిష్టతని గురించి ధర్మరాజు అడిగితే మార్కండేయ మహర్షి చెబుతూ, ఒక ఉత్తమురాలు తన ఇంటికి భిక్షకి వచ్చినటువంటి కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణునికి భిక్ష పెట్టబోతూ ఉండగానే భర్త రావటం వల్ల ముందు భర్తకి సేవలు చేసి తర్వాత కౌశికుని భిక్ష పెట్టబోయింది. ఈ కౌశికుడు కోపంగా చూశాడు. దానివల్ల ఆమె, నా తప్పేమీ లేదు, నా ధర్మము నా భర్తని సేవించటం, నీకు పెట్టడానికి వస్తుండగానే నా భర్త చాలా బడలికతో అలసిపోయి రావటం వల్ల అతన్ని సేవ చేస్తూ నీకు ఆలస్యమైంది, అయినంత మాత్రాన నువ్వు ఈ విధంగా కోపించడం తగదు అని చెప్పి ఆ పతివ్రతా శిరోమణి కౌశికునికి చెప్పింది. క్రోధము చాలా ప్రమాదకారి. అలాంటి క్రోధాన్ని జయించకపోయేటట్లయితే, మోహాన్ని జయించకపోయేటట్లయితే ఇంకా నీ బ్రాహ్మణత్వం యొక్క విలువే ఉన్నది అని అంటూ ఇంకా చెబుతోంది. ఆ పతివ్రత కౌశికుడు అనేటటువంటి బ్రాహ్మణునితో, ఎవ్వడు సత్యంబునెప్పుడు బల్కు హింసా విదూరుడు గురుజన హితార్థి ఇంద్రియముల నోర్చి ఎల్లవారల తన ఎట్లగా జూచు ధర్మాభిరతుడు కామంబు తగులండు కర్మంబులారును సముచిత సంప్రయోజ్యతను నర్చు అట్టి పుణ్యాత్ముని ననగు బ్రాహ్మణుడని అనిశంబు కీర్తింతురమరవర్యులు. ఆర్జవంబు శమము అధ్యయనంబును పరమధనము సువ్య బ్రాహ్మణునకు ధర్మగతికి నివియ తగు సాధనంబులు వేద విహిత ముఖ్య విధులు నివియ. బ్రాహ్మణుని యొక్క విధులు, బ్రాహ్మణుడంటే ఏమిటో పూర్తిగా ఆమె వివరించింది. బ్రాహ్మణుడంటే ఇలా ఉండాలయ్యా. ఎలా ఉండాలి? ఎవ్వడు సత్యంబునెప్పుడు పలుకు, ఎవడైతే ఎప్పుడు సత్యాన్నే పలుకుతాడో అతడు బ్రాహ్మణుడంటే. అబద్ధాలు ఆడకండగా ఉండాలి. ప్రతి చిన్న విషయానికి ఊరికినే అబద్ధాలు ఆడుతూ ఉంటే అతనికి బ్రాహ్మణత్వం ఉన్నట్టు కాదు. కాబట్టి ఎప్పుడూ సత్యాన్నే పలికేటటువంటి వాడు. హింసా విదూరుడు. ఇంకా ఎలా ఉండాలి అంటే హింసకి దూరంగా ఉండాలి, తోటి ప్రాణిని హింసించకుండా ఉండాలి. గురుజన హితార్థి. పెద్దల ఏడ వాళ్ళ హితమును కోరేటటువంటి వాడు, గురువుల యొక్క హితమును కోరేటటువంటి వాడుగా ఉండాలి. ఇంద్రియముల నోర్చి ఎల్లవార్ల తన ఎట్లగా జూచు ధర్మాభిరతుడు. ఇంద్రియములను జయించి అందరినీ కూడా తనలాగానే చూసుకోగలిగినటువంటి ధర్మనిష్ట గలాడెవరైతే ఉన్నాడో అతడు నిజమైన బ్రాహ్మణుడంటే. ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి సపండితః. సమస్త భూతాలు ప్రాణుల్ని కూడా తనలాగానే చూసుకునేటటువంటి వాడు నిజమైనటువంటి పండితుడు. కాబట్టి ఎల్లవారల తన ఎట్లగా చూచు ధర్మాభిరతుడు కామం బుదగులండు. అతడు ఎట్లా ఉంటాడు అంటే కామము, ఆ కామములో వ్యామోహితుడు కాడు.
కామమునకు చిక్కి ప్రవర్తించడు. కర్మంబులారును సముచిత సంప్రయోజ్యతను నర్చు. షట్కర్మలు కూడా సరైనటువంటి రీతిలో సాగిస్తూ ఉంటాడు. ఏమిటి షట్కర్మలు? యజనము, యాజనము, స్వాధ్యాయము, అధ్యయనము, ప్రవచనం. స్వాధ్యాయ ప్రవచనాలు, యజన యాజనాలు, దాన ప్రతిగ్రహీతలు, దాన ప్రతిగ్రహణలు, ఇవన్నీ కూడా ఈ 6 షట్కర్మలు అని చెప్పబడతాయి. బ్రాహ్మణుడు ఈ షట్కర్మలతో కూడి ఉండాలి. ఏమిటి అవి అంటే స్వాధ్యాయ ప్రవచనాలు. తన వేదశాఖ ఏదో, తను ఏ వేదశాఖకి సంబంధించినటువంటి వాడో, కృష్ణయజుశాఖాధ్యాయి లేకపోతే శుక్లయజుశాఖాధ్యాయి, అట్లా ఏ వేదానికి సంబంధిస్తే ఆ వేదానికి, ఏ వేదానికి సంబంధిస్తే ఆ వేదాన్ని అధ్యయనం చేయటము, అధ్యాపనం చేయటం, చెప్పటం, ఇతరులకి చెప్పటం. అట్లా స్వాధ్యాయము, ప్రవచనము, ఇవి 2 కూడా, అధ్యయన అధ్యాపనాలు 2 కూడా షట్కర్మలలో మొదటి 2. తర్వాత యజన యాజనములు. యజనము అంటే యజ్ఞం చేయటం, యాజనము అంటే యజ్ఞం చేయించటం. ఇట్లా తాను యజ్ఞం చేయటము, ఇతరుల చేత యజ్ఞం చేయించటము, ఇవి 2 పనులు కూడా చేయాలి. అలాగే 3వది దానము, ప్రతిగ్రహణం. దానము చేయాలి, ప్రతిగ్రహణం కూడా చేయాలి. ఎవరైనా ఇస్తే దానం స్వీకరించటానికి కూడా సిద్ధంగా ఉండాలి బ్రాహ్మణుడైనటువంటి వాడు. నేను దానం తీసుకోను అంటే ఎవరు తీసుకుంటారు? దానం తీసుకునేటటువంటి అర్హత బ్రాహ్మణునికి ఉన్నది. బ్రాహ్మణుని కుంభకోణ సమంగా చెప్పారు. అంటే అర్థం ఏమిటంటే ఎక్కడెక్కడ చేసిన పాపాలు కూడా కుంభకోణంలో పోతాయి. యావద్దేశకృతం పాపం కుంభకోణే వినశ్యతి. మరి కుంభకోణంలోనే పాపం చేస్తే కుంభకోణ కృతం పాపం కుంభకోణే వినశ్యతి అన్నారు. అట్లా బ్రాహ్మణుడు కూడా కుంభకోణం లాంటివాడు. అంటే అర్థం ఏమిటంటే ఎవరెవరు చేసినటువంటి పాపాలని కూడా ఇతడు పోగొట్టగలడు, హరించగలడు. తన పాపాలని కూడా తాను పోగొట్టుకోగలడు. అలాంటి శక్తి గలవాడు బ్రాహ్మణుడు. అంటే ఎవరో పాపాలు చేశారు, వాళ్ళు ఆ పాప విముక్తి కోసం జపాలు చేయమంటే జపాలు చేశాడు, వాళ్ళ పాపం పోయింది. అట్లా ఇతరుల పాపాన్ని పోగొట్టగలిగిన అర్హత బ్రాహ్మణునికే ఉన్నది. తనకేదో పాపం సోకింది, ఆ పాపాన్ని పోగొట్టుకోవటానికి కూడా తాను జపం చేసుకున్నాడు, ఆ పాపం పోయింది. అలా ఇతరుల పాపాన్ని పోగొట్టగలిగినటువంటి వాడు, తన పాపాన్ని పోగొట్టుకోగలిగినటువంటి వాడు, ఇలాంటి 2 లక్షణాలు కలిగినటువంటి వాడు బ్రాహ్మణుడు. స్వాధ్యాయ ప్రవచనాలు, యజన యాజనాలు, దాన ప్రతిగ్రహణాలు, ఇవి 3 జరిపేటటువంటి వాడు. అట్టి పుణ్యాత్ముని ననకు బ్రాహ్మణుడని అని శంభు కీర్తింతురు. ఈ లక్షణాలు, మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాణ్ణి బ్రాహ్మణుడు అని చెప్పి అందరూ కొనియాడతారు. దేవతలు కూడా కొనియాడతారు. ఈ ఉత్తమ లక్షణాలు కలిగినటువంటి వాణ్ణి బ్రాహ్మణుడిగా దేవతలు కూడా కొనియాడతారు. ఆర్జవంబు, రుజువర్తనము ఉండాలి. వంకర టింకర వ్యవహారాలు పనికిరావు. శమము, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అధ్యయనంబును, తమ యొక్క వేదాన్ని అధ్యయనం చేయాలి. పరమధరము సువ్య బ్రాహ్మణునకు, ఇవన్నీ కూడా బ్రాహ్మణునకు పరమమైనటువంటి సొమ్ములు, ధనాలు. స్వాధ్యాయము, ప్రవచనము, యజనము, యాజనము, దానము, ప్రతిగ్రహణము, అట్లాగే రుజువర్తనము, శమము, అధ్యయనము, ఇవన్నీ కూడా ఆ బ్రాహ్మణునికి పరమధర్మాలు. ధర్మగతికి నివియ తగు సాధనంబులు వేద విహిత ముఖ్య విధులు నివియ. ధర్మగతికి ముఖ్యమైనటువంటి సాధనాలు ఇవే. వేదము చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు కూడా ఇవే. కాబట్టి ఈ లక్షణాలు ప్రతివాడికి ఉండాలి. సత్యం పలకాలి, అహింసా ప్రవృత్తితో ఉండాలి,
గురుజనుల యందు గౌరవం ఉండాలి. అట్లాంటి ఈ లక్షణాలు కలిగినటువంటి వాడైతేనే నిజంగా బ్రాహ్మణుడిగా దేవతలు కూడా కొనియాడతారు అని చెప్పి ఆ ఇల్లాలు గృహిణి పతివ్రతా శిరోమణి కౌశికునికి చెప్పినట్లుగా మార్కండేయ మహర్షి చెప్పాడు ధర్మరాజుతో. అంటే బ్రాహ్మణుడైనటువంటి వాడు ఏ లక్షణాలతో ఉండాలో ఆ లక్షణాలన్నీ ఇందులో చెప్పాడు. అంతేకాదు, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా కౌశిక, ధర్మాలు అనేక రీతులుగా ఉంటూ ఉంటాయి. నీకు స్వాధ్యాయం తప్పితే ధర్మాలు ఏమీ తెలియవు, ధర్మ సూక్ష్మాలు అసలు తెలియవు. ఊరికనే వేదం వల్లేయటం మాత్రమే నీకు తెలిసినటువంటిది. నువ్వు మిథిలా నగరానికి వెళ్ళు, అక్కడ గొప్ప జ్ఞాన సంపన్నుడైనటువంటి ధర్మవ్యాసుడు ఉన్నాడు. అతని దగ్గర నువ్వు ధర్మాలు తెలుసుకో. ఎందుకంటే స్త్రీలకు పరిజ్ఞానం ఉండదు, అందువల్ల నేను నీకు ఉపదేశం చేయలేను. అంతేకాదు, స్త్రీలు పరిజ్ఞానంతో ఉండరు కాబట్టి ఏదైనా నాబోటి వాళ్ళు అపరాధం చేసినా క్షమించేటట్లుగా ఉండాలి. కానీ నువ్వు అలా క్షమించకుండగా క్రోధాన్ని పూనుతున్నావు, అది తగదు అని చెప్పి అతనితో ఆమె అన్నది. ఇన్ని రకాల కౌశికునికి చెప్పాక బ్రాహ్మణ ధర్మాలు, లోకనీతులు ఇవన్నీ కూడా చెప్పాక అప్పుడు కౌశికుడు అన్నాడు, అమ్మా నేను నిజంగా నిందార్హుణ్ణే, నిందింపదగినటువంటి వాణ్ణే. నీ వల్ల నాకు చాలా ప్రశాంతత చిక్కింది, నా మనస్సు చాలా కుదుటపడ్డది. ఓ స్త్రీరత్నమా, వెళ్ళి వస్తాను. నువ్వు చెప్పావు కదా మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుడిని కలిసి ధర్మ సూక్ష్మాలు తెలుసుకోమని, కాబట్టి నేను అక్కడికి వెళ్ళి వస్తాను. నీకు అనుపమమైనటువంటి శుభాలు కలుగుతాయి, సమస్త మంగళములు చేకూరుతాయి, కాబట్టి నన్ను అనుమతించవలసింది వెళ్ళటానికి అని చెప్పి కౌశికుడు ఆ పతివ్రతతో చెప్పి, మొట్టమొదట్లో చాలా కోపగించుకున్నటువంటి వాడు, పతివ్రత యందు కోపము పొందినటువంటి వాడు, ఆమె యొక్క మాటల వల్ల, ఆమె చెప్పినటువంటి ధర్మోపదేశం వల్ల, ఆమెకి కలిగినటువంటి విజ్ఞానం వల్ల ప్రభావితుడైనటువంటి వాడై కౌశికుడు ధర్మవ్యాసుడి దగ్గరికి వెళ్ళటానికి ఉద్యుక్తుడయి ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు. అలా పతివ్రతా ధర్మాలు ధర్మరాజు అడిగిన మీదట చెప్పినటువంటి మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజే మరో ప్రశ్న వేశాడు. ఏమని అంటే, ఓ మహాముని, పుత్రుల విషయంలో తల్లిదండ్రులలో క్లేశము ఎవరికి ఎక్కువ ఉంటుంది, ప్రయాస ఎవరిది ఎక్కువ అని చెప్పి అడిగాడు. ఒక వ్యక్తి పుట్టాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరి వల్ల కలిగాడు వాడు. వీడు కలగటంలో తల్లిదండ్రులు ఇద్దరిలోకి ఎక్కువ ప్రయాస ఎవరిది అని చెప్పి ధర్మరాజు ప్రశ్న. సహజంగా ఏమనుకుంటారంటే ఎక్కువ ప్రయాస ఆడమనిషిదే అని చెప్పి అనుకుంటారు. కానీ ధర్మవ్యాధుడు అలా చెప్పలేదు. తల్లిదండ్రులలో ఎవరికి ప్రయాస ఎక్కువ అనేటటువంటి ధర్మరాజు యొక్క మాటకి మార్కండేయ మహర్షి లోకంలో అనుకునేటటువంటి రీతిగా చెప్పాల. లోకంలో సహజంగా భార్యాభర్తల్లో ఎవరికి ఎక్కువ కష్టము బిడ్డని కనటంలో అంటే భార్యకే అంటారు. ఎందువల్లంటే ఆమె గర్భం ధరించటము, 10 నెలలు మోయటం తెలుసు, వాంతులు చేసుకోవటము, అనేక రకాల ప్రయాసలు పట్టము, ఆపసోపాలు పట్టము, చివరికి ప్రసవ వేదనను అనుభవించటము, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి ఎక్కువ ప్రయాస స్త్రీకే ఉంటుంది అని చెప్పి అనుకుంటాం. కానీ మార్కండేయ మహర్షి ఆ ధర్మరాజు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం ఏం చెప్పాడంటే, భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సమాన క్లేశం ఉంటుంది. పుత్రుని కనటంలో తల్లిదండ్రులైనటువంటి వాళ్ళకిద్దరికీ సమాన క్లేశం ఉంటుంది. ఎలాగూ అంటే, స్త్రీ అంటే తల్లి 10 నెలలు మోసి ప్రాణాపాయ స్థితిలో ప్రసవమై బిడ్డని కంటుంది. ఆమె ఇన్ని రకాల కష్టాలు అనుభవిస్తుంది. కాగా తండ్రి అయినటువంటి వాడు ఉత్తమ సంతానం కోసమని తపస్సులు చేస్తాడు, యజ్ఞాలు చేస్తాడు, దానాలు చేస్తాడు, దేవతా పూజలు చేస్తాడు. సత్పుత్రుడి కోసమని ఇన్ని రకాల ప్రయాసలు పురుషుడు కూడా పడతాడు. అంతేకాదు,
గర్భవతి అయినటువంటి తన భార్యని ఒక మహారాణిగా చూసుకుంటాడు. ఆమె ఏది కోరితే ఆ కోరిక తీర్చకపోతే తన బిడ్డ ఎక్కడ బలహీనుడవుతాడో, తల్లి యొక్క కోరిక తీరకపోతే బిడ్డడు బలహీనుడవుతాడు. తల్లి యొక్క కోరిక ప్రభావం బిడ్డ మీద ఉంటుంది. కాబట్టి ఆమె కోరిక తీర్చడం కోసం కొండ మీద కోతి తీసుకురమ్మన్నా తీసుకొచ్చే స్థితిగా వేవిళ్ళు అనేటటువంటి పేరుతో ఆమె ఏది కోరితే అది ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉంటాడు భర్త. ఇలా అనేక రకాల క్లేశాలు భర్తకి కూడా ఉన్నాయి. కాబట్టి ఒక పుత్రుని కనటంలో భార్యాభర్తలకి ఇద్దరికి కూడా సమాన క్లేశం ఉంటుంది అని చెప్పి మార్కండేయ మహర్షి ధర్మరాజుకి చెప్పాడు. ఓ మార్కండేయ మహర్షి, పుత్రుడి విషయంలో తల్లిదండ్రుల క్లేశాన్ని గురించి చెప్పారు. కాగా తల్లిదండ్రుల విషయంలో పుత్రునికి ఉండేటటువంటి బాధ్యత ఏమిటి, కర్తవ్యం ఏమిటి, అది కూడా చెప్పవలసిందే అని అడిగాడు. అనేక ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు ధర్మరాజు అడిగి తెలుసుకున్నాడు మార్కండేయ మహర్షి నుండి. పుత్రుడైనటువంటి వాడికి తల్లిదండ్రుల విషయంలో కర్తవ్యం ఏమిటి అని అంటే అప్పుడు చెప్పాడు. తల్లిదండ్రులు కొడుకుని కని ఇతడు ధర్మాత్ముడు కావాలి, పుణ్యాత్ముడు కావాలి, చాలా గొప్పగా అభివృద్ధిని సాధించాలి అనేటటువంటి ఆశయాలు కలిగి ఉంటారు. ఆ ఆశయ సిద్ధిని కలిగించటమే, అటువంటి ఆశయాల్ని సిద్ధింపజేసుకోవటమే నిజమైనటువంటి పుత్రుని యొక్క కర్తవ్యము అని చెప్పి మార్కండేయ మహర్షి చెప్పాడు. ఎవరి విషయంలో తల్లిదండ్రులు సంతృప్తులు కారో వాడి జీవితం వ్యర్థము అని చెప్పాడు. ఎవడు ధన్యుడు అంటే తనని చూసి తల్లిదండ్రులు తాము ధన్యతగా భావించాలి, ధన్యులుగా భావించాలి. మనం ఇటువంటి ఉత్తముణ్ణి కన్నాము, వాడు ఉత్తమమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు అని చెప్పి ఆ కుమారుణ్ణి చూసుకుని మనము ధన్యులమయ్యాము అని చెప్పి ఏ తల్లిదండ్రులు అనుకుంటారో అతడు నిజమైనటువంటి మనిషి అని చెప్పి మార్కండేయ మహర్షి పుత్రుడైనటువంటి వాడు ఎలా ఉండాలో, పుత్రుని విషయంలో తల్లిదండ్రులు ఎలా ఉండాలో ఈ వివరాలన్నీ కూడా స్పష్టంగా చెప్పాడు. ఆ తరువాత ధర్మరాజు మళ్ళీ అడిగాడు, ఓ మార్కండేయ మహర్షి, మాతాపితరులను సేవించాలి అని అంటూ ఉంటారు, ప్రతి వ్యక్తి కూడా తల్లిదండ్రుల్ని సేవించాలి అంటారు. అలా తల్లిదండ్రుల్ని సేవించటం యొక్క విశిష్టత ఏమిటి, ఆ మహిమ ఎటువంటిదో చెప్పవలసింది అని అన్నాడు. స్త్రీ పురుషులలో స్త్రీ భర్తృసేవ చేయాలి, పతి సేవ చేయాలి, పురుషుడు మాతాపితృసేవ చేయాలి, ఇది కర్తవ్యం. తల్లిదండ్రుల్ని పురుషుడు సేవించాలి, భర్తని భార్య సేవించాలి. కానీ ఈ కలి ప్రభావము దురదృష్టవశాత్తు దానికి భిన్నంగా నడుస్తూ ఉన్నది లోకం. భార్య తన భర్తని కాక తన తల్లిదండ్రుల్ని చూసుకుంటూ ఉంటుంది. తన భర్తని సేవించుకోవాలి, తన భర్తని గౌరవంగా చూసుకోవాలి. కానీ స్త్రీ తన భర్తని చూసుకోవలసినటువంటి దానికి బదులు తన తల్లిదండ్రుల్ని గౌరవంగా చూసుకుంటూ ఉంటుంది. పురుషుడైనటువంటి వాడు తన తల్లిదండ్రుల్ని ఘనతగా చూసుకోవాలి. కానీ అతడు తల్లిదండ్రుల్ని వదిలేసి భార్యనే గొప్పగా చూసుకుంటూ ఉంటాడు. ఈ రకమైనటువంటి వికృతి ఈ కలియుగంలో మనకు కనపడుతూ ఉంటుంది. మాతాపితృ సేవ యొక్క ఫలితం ఏమిటి అని చెప్పి ధర్మరాజు అడిగితే అప్పుడు మార్కండేయ మహర్షి చెబుతున్నాడు, ఓ ధర్మజ, ఆ పతివ్రత చెప్పినటువంటి మాట విని, పతివ్రత పంపించింది నువ్వు మిథిలకి వెళ్ళవలసింది, అక్కడ ధర్మవ్యాధుణ్ణి కలవవలసింది అని చెప్పి
ఆయన మాట విని ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళాడు ఈ కౌశికుడు బ్రాహ్మణోత్తముడు. అక్కడికి వెడితే ఈ కౌశికుని యొక్క రాక గ్రహించాడు ఆ ధర్మవ్యాధుడు. అతడు వ్యాధుడు మాంసం అమ్ముకుంటూ ఉంటాడు. అతని వృత్తే నిజమైనటువంటిది సామాన్యుడికి. అటువంటి ధర్మవ్యాధుడు ఈ కౌశికుని యొక్క రాకని గుర్తించాడు. దగ్గరికి వచ్చి భక్తితో నమస్కారం చేశాడు. పరస్పరము కుశల ప్రశ్నలు వేసుకున్నారు. అనంతరము ధర్మవ్యాధుడు అడిగాడు కౌశికుణ్ణి, ఓ మహానుభావ, మిమ్మల్ని పతివ్రత పంపించింది కదా అని. ఆశ్చర్యచకితుడయ్యాడు కౌశికుడు. ఆ పతివ్రతేమో కొంగని కోపంతో చూస్తే అది పడిపోయినటువంటి విషయం గుర్తించగలిగింది. ఈ ధర్మవ్యాధుడు ఎక్కడ మిథిలా నగరము, అంత దూరంలో ఉన్నటువంటి మిథిలకి వస్తే అతడు నిన్ను పతివ్రత పంపించింది కదా అని చెప్పి గ్రహించగలిగాడు. వాళ్ళ యొక్క గ్రహింపు చాలా ఆశ్చర్యం వేసింది ఈ కౌశికునకు. ఆమె పంపిందా అని అంటూ నీ కోరిక తెలుసు అని కూడా అన్నాడు. అంటే ధర్మం తెలుసుకోవటానికి వచ్చావు అని చెప్పి నాకు తెలిసాయా నువ్వు అని చెప్పి అతన్ని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి తీసుకువెళ్ళి అనేక రకాల ధర్మాలు చెప్పి తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్ళాడు. తన తల్లిదండ్రుల దగ్గరికి కూడా ఈ కౌశికుడిని తీసుకువెళ్ళాడు. ఎందుకంటే ఏదో ఊరికనే కబుర్లు చెప్పటం కాదు, ప్రత్యక్షంగా నిదర్శనంగా చూపించాలి తాను చెప్పదలుచుకున్నటువంటి ధర్మాన్ని గురించి. కాబట్టి కౌశికుని తన తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్ళాడు ధర్మవ్యాధుడు. నేనిట్టి ఉత్తమ జ్ఞానమందగల్గుటకు కారణము. తల్లిదండ్రుల దగ్గరికి తీసుకువెళ్ళి ధర్మవ్యాధుడు చెబుతున్నాడు, ఓ మహానుభావ కౌశిక, నువ్వు ఆశ్చర్యపడుతున్నావు. అక్కడ పతివ్రత చెప్పినట్టు పంపించింది అనే దాన్ని గురించి నేను తెలుసుకోవటం ఎలా తెలుసుకున్నానా అని. అలాగే నేను ధర్మాలు నీకు చెప్పాలి అని చెప్పి ఆమె చెప్పింది. నాకు ఆ ధర్మాలు తెలియటానికి కూడా కారణం ఏమిటి అంటే, నాకు ఈ మాత్రపు పరిజ్ఞానం కలగటానికి కారణము ప్రత్యక్షంగా నీకు చూపిస్తాను అని లోపలి ఇంటికి తీసుకువెళ్ళాడు. లోపలి ఇంట్లో తన తల్లిదండ్రులు ఉన్నారు. ఆ తల్లిదండ్రుల దగ్గరికి ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి తీసుకువెళ్ళాడు. తాను ఇంతటి పరిజ్ఞానం పొందటానికి కారణం చెప్పదలుచుకున్నాడు. పతివ్రత కూడా తాను అంత పరిజ్ఞానం పొందటానికి కారణం పతిసేవే అని చెప్పుకున్నది. అలాగే ధర్మవ్యాధుడు కూడా ఆ కౌశికునితో అన్నాడు, నేను ఇంత పరిజ్ఞానం పొందటానికి కారణం ఏమిటో చెబుతాను అని చెప్పి లోపలికి తీసుకువెళ్ళాడు. తల్లిదండ్రులు ఉన్నటువంటి గృహానికి తీసుకువెళ్ళాడు. స్వస్తి.